నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విమల. సంక్రాంతి పండుగ 2 రోజుల్లో ఉంది కదా, ఏవైనా స్పెషల్స్ చేద్దామని ఫస్ట్ అయితే బియ్యం పిండి పట్టించా. ఇక్కడ చూడండి, మేఘా కూడా హెల్ప్ చేస్తున్నాడు. పిండి వంటలు కదా, స్టార్ట్ చేసే ముందు స్టవ్నైతే ఇలా పసుపు కుంకుమలతో ఎలాంటి ఫెయిల్యూర్ జరగకూడదని స్టార్ట్ చేశా. ఇంతకీ నేను చేయబోయే రెసిపీ పేరు తీపి బోండాలు. బెల్లం బాగా దంచుకొని ఒక గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈలోపు చిన్న కడాయిలో బాగా పల్చగా తరుక్కున్న కొబ్బరి ముక్కలను నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం నీళ్లు మిశ్రమం బాగా కలియబెట్టాలి. ఒక చిన్న మిక్సర్ జార్లో ఇలాచీ బాగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాచీ చిన్న క్వాంటిటీ కాబట్టి కొన్ని కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేస్తే బాగా ఫైన్ పౌడర్ అవుతుంది. బెల్లం నీళ్లు బాగా కలిసాక చిన్న తీగపాకం వస్తుంది. అందులో సరిపడినంత పిండి, మిక్సర్ జార్లో ఉన్న ఫైన్ పౌడర్ మరియు మిగిలిన కొబ్బరి ముక్కలను కూడా వేసి పిండి ఒక్కరోజు నానబెట్టాలి. పిండి బాగా నానితే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకే 2 గంటల తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి పిండిని చిన్న చిన్న బోండాల్లా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచాలి. ఇక్కడ చూశారు కదా, లోపల బాగా కుక్ అయి బయట క్రిస్పీ బ్రౌన్ కలర్లో వచ్చాయి. యశ్యూని అడిగా, టీవీ చూస్తూ చాలా బాగున్నాయని కడాయిలో ఉన్నవన్నీ కాలించేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.